ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో డోర్ డెలివరీ చేయబడ్డ దళిత బిడ్డ సుబ్రహ్మణ్యంకి గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు నివాళులర్పించారు. గాజువాక నియోజకవర్గం ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడారు. ఏం చేయలేదు, వెనకాల బలం డబ్బు బలం ఉండదు, ఏ ధన బలం ఉండదు. కాబట్టి ఇలాంటి మనం మీకంతా తెలుసు కాబట్టి ఇలాంటి మరి సుబ్రహ్మణ్యం గారు డ్రైవింగ్ చేయడం అతను తాజాగా లోటుబాబు ఏంటి సుబ్రహ్మణ్యం గారు తెలిసింది కాబట్టి కొన్ని ఓట్లకి నేరానికి సహకరించి మరి అందరికీ నమస్కారం. ఈరోజు దళిత బిడ్డ అయినటువంటి సుబ్రహ్మణ్యం హత్యకు నిరసనగా దళిత సోదరులు కూటమి నాయకులందరితో సుబ్రహ్మణ్యం గారికి పార్టీ ఆఫీసులో నివాళులు అర్పించి ఎవరైతే దేనికి బాధ్యులు ఉన్నారో వారికి కఠినమైనటువంటి శిక్ష పడే వరకు కూడా మేము ముందుంటామని చెప్పేసి ముందుండి నడిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఎంత దుర్మార్గం అంటే గత ప్రభుత్వం ఎవరైతే సాక్షులు ఉన్నారో ఈ హత్య చేసిన దాంట్లో ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభావితం చేసి వారిని తప్పుదోవ పట్టించిన న్యాయ వ్యవస్థను తప్పుదోవ పట్టించడానికి అనేక ప్రయత్నాలు మరి వైసీపీ నాయకులు చేస్తున్నారు. వారందరినీ కూడా మేము హెచ్చరిస్తున్నాం. దళిత బిడ్డల జోలికి ఎవరికి వచ్చినా సరే వాళ్ళు చూస్తూ ఊరుకోం. ఎవరైతే సుబ్రహ్మణ్యం హత్య కారకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కఠినమైనటువంటి శిక్షలు పడే వరకు కూడా మేము ఊరుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం ఈరోజు కానీ మనం మాట్లాడుకుంటే గత ప్రభుత్వం దళిత బిడ్డల్ని ఓటు బ్యాంకుల కింద వాడుకొని వారి పైన అనేక దౌర్జన్యాలు చేసినటువంటిది మనందరూ కూడా గమనించాలి. అందుకే తెలియజేస్తున్నాం, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఖచ్చితంగా సుబ్రహ్మణ్యం ఆ కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ అలాగే ఆయనకి న్యాయం జరిగే వరకు కూడా మేము వాళ్ళ పక్షాన ఉంటామని చెప్పి మరి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.